పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభాస్ ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. తన టాలెంట్తో సౌత్ నార్త్ ఇండస్ట్రీలను ఏలుతున్నాడు. మాస్, క్లాస్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ ఇలా జానర్ ఏదైనా డార్లింగ్నే ఎంచుకుంటున్నారు మేకర్స్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల డూడ్ అన్నట్లుగా ప్రభాస్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఇదే పోటీలో జాక్పాట్ కొట్టాడు లోకేష్ కనకరాజ్. యంగ్ రెబల్ స్టార్ తో సినిమాటిక్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. సలార్, కల్కితో బ్లాక్ బస్టర్స్ కొట్టిన డార్లింగ్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఇవి సెట్స్ పై ఉన్నప్పుడే సందీప్ తో స్పిరిట్ చేయడానికి కమిట్ అయ్యాడు. జనవరిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హోంబోలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. ప్రభాస్ తో 3 సినిమాలు చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది హోంబోలే ఫిల్మ్స్. 2026, 2027, 2028లో రిలీజులు ఉంటాయని అనౌన్స్ చేసింది. ఇందులో ఒకటి సలార్ 2 కాగా రెండోది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. రీసెంట్ గా డార్లింగ్ ని కలిసిన లోకేష్ ఓ డిఫరెంట్ స్టోరీని నెరేట్ చేశాడట. ప్రభాస్ కి లైన్ నచ్చటంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నాడు. 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే సమ్మర్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర విలన్స్ గా నటిస్తే సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే ప్రభాస్ మూవీ వర్క్ స్టార్ట్ చేస్తాడట లోకేష్. ఇది కూడా సినిమాటిక్ యూనివర్స్ లో భాగంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. మొత్తానికి వచ్చే 10 ఏళ్ల వరకు ప్రభాస్ కెరియర్ కి తిరుగులేదు. పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వరల్డ్ వైర్ ఫైర్ అని నిరూపించాడు అల్లు అర్జున్. ఓ తెలుగు సినిమా 80 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేశాడు పుష్పరాజ్. తొలి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుని ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ పుష్పరాజ్ మాస్ జాతర చూస్తుంటే ఈ వీకెండ్ కి భారీ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇండియా సినిమా థియేటర్స్ లో ఇప్పుడు పుష్పరాజ్ మాస్ జాతర జరుగుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 175 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. గతంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR ఫస్ట్ డే 133 కోట్లను వసూలు చేస్తే బాహుబలి 121 కోట్లు, KGF 116 కోట్లు రాబట్టాయి. ఈ రికార్డ్స్ ని పుష్ప 2 బీట్ చేసింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 సంచలనాలు సృష్టిస్తోంది. షారుఖ్ జవాన్ హిందీ వెర్షన్ మొదటి రోజు 65 కోట్లు వసూలు చేయగా, స్త్రీ 2 56 కోట్లు, పఠాన్ 55 కోట్లు, యానిమల్ 52 కోట్లు, ఆదిపురుష్ 35 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రికార్డ్స్ ని పుష్ప 2 తుడిచిపెట్టేసింది. హిందీ మార్కెట్ లో మొదటి రోజే 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. రెండో రోజు అదే జోర్ కంటిన్యూ చేసింది. ఇక ఓవర్సీస్ లో 6 మిలియన్ వసూళ్లు రాబట్టిన పుష్పరాజ్ వీకెండ్ లోనూ అదే వైల్డ్ ఫైర్ ని కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. పుష్ప 2 కి నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ వీకెండ్ మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే 2 రోజుల్లో సౌత్ నార్త్ మొత్తం వసూళ్లు 500 నుంచి 600 కోట్లు దాటొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియాలో డిసెంబర్ 20 వరకు పెద్ద సినిమాల రిలీజ్లు లేవు. ఈ టైం ని ఐకాన్ స్టార్ కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే 1000 కోట్ల క్లబ్ అనేది పెద్ద మ్యాటరే కాదంటున్నారు ఫ్యాన్స్. పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇండస్ట్రీకి ఎలా వచ్చాం అన్నది కాదు, వచ్చాక వచ్చిన ఇమేజ్ ని ఎలా నిలబెట్టుకున్నాం అన్నదే ముఖ్యం. ఇక్కడ తడబడితే క్రేజ్ ఉన్నా కెరీర్ మొత్తం ఖతం అవుతుంది. ఈ విషయం గమనించిన శ్రీలీల ఇప్పుడు అలర్ట్ అయింది. గుంటూరు కారం తర్వాత వచ్చిన లాంగ్ బ్రేక్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. సింగిల్ సాంగ్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. పెళ్లి సందడితో కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీలీల బ్రేకులేని బండిలా దూసుకుపోయింది. ధమాకా, భగం, కేసరి హిట్స్ తో టాప్ బ్యూటీగా హైలైట్ అయింది. కానీ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో తన స్పీడ్ కి బ్రేక్ పడింది. గుంటూరు కారం తర్వాత అనుకోకుండా లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో శ్రీలీల కెరియర్ పై రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటికి పుష్ప 2 స్పెషల్ సాంగ్ తో చెక్ పెట్టింది కిసిక్ బ్యూటీ. పుష్ప 2లో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డాన్సింగ్ క్వీన్ వేసిన ఊర మాస స్టెప్పులకి జనాలు ఊగిపోతున్నారు. దీంతో శ్రీలీల మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్.
డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ కూడా హిట్ అయితే మళ్లీ తన జోర్ పీక్స్ కి చేరే ఛాన్స్ ఉంది. 2024ని గుంటూరు కారంతో స్ట్రాంగ్ గా మొదలుపెట్టిన శ్రీలీల 2025ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రవితేజ మూవీ సెట్స్ పై ఉంది. కార్తీతో ఓ తమిళ్ మూవీ చేయడానికి ఓకే చెప్పింది. గతంలో స్టార్ట్ అయిన హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూడిట్లో ఏ రెండు హిట్ అయినా శ్రీలీల కెరియర్ మళ్లీ టాప్ కి చేరుతుంది. పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హీరోలకు సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి, రకరకాల ప్రయోగాలు చేయాలి. అయితే ఒక్కోసారి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. అలాంటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి, కలిసి వచ్చే కాన్సెప్ట్తో మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు ఎనర్జెటిక్ స్టార్. టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో రామ్ ఓ వెర్స్టైల్ యాక్టర్. లుక్స్, క్యారెక్టర్స్ పరంగా ఎప్పటికప్పుడు వేరియేషన్ చూపిస్తాడు. పాత్రకు తగ్గట్టు తనని తాను మార్చుకుంటాడు. అయినా సక్సెస్ దక్కడం లేదు. వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మాస్ ప్రాజెక్ట్స్ చేసినా సింగిల్ హిట్ అకౌంట్ లో పడలేదు. డబుల్ స్మార్ట్ రిజల్ట్ తో ఆలోచనలో పడిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఇప్పుడు రూట్ మార్చాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. తాజాగా రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. చాక్లెట్ బాయ్ లా మారి లవ్ స్టోరీతో మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. రామ్ కెరియర్ కి ఈ సినిమా చాలా కీలకం. అందుకే ప్రతి ఎలిమెంట్ ని చాలా జాగ్రత్తగా ఫైనల్ చేస్తోంది యూనిట్. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేకి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్ మ్యూజిక్ కోసం తమిళ్ మ్యూజిక్ ద్వయం మార్విన్, వివేక్ శివను బరిలోకి దింపారు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.